హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇల్లులన్నీ క్లీన్ ఎలా చేసుకుంటున్నాను, అలాగే పీరియడ్స్ తర్వాత ఏమేమి పాటిస్తున్నాను, ఎలా క్లీన్ చేసుకుంటున్నాను అన్నది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అనిపించి మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది. మాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మరికొంతమందికి అయితే యూట్యూబ్ షేర్ చేస్తుందండి. ఇంకా నేను ఇప్పుడు ఎందుకు క్లీన్ చేసుకుంటున్నాను అంటే, వారాహి నవరాత్రులు అవుతున్నాయి కదా. లాస్ట్ ఇయర్ అయితే 9 days కూడా చాలా చక్కగా చేసుకున్నాను, కానీ ఈసారి అయితే కుదరలేదు. ఇంకా ఒక్కరోజైనా సరే పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను. అందువల్ల ఇల్లులన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక బట్టలు, బెడ్షీట్స్ ఇంకా అన్నీ కూడా వేసేసానండి. అవన్నీ కూడా ఆరబెట్టేసుకుంటున్నాను. ఇంకా మేమైతే పైకి 5th floor దగ్గరికి వచ్చి ఆరబెట్టుకోవాలి. మాకు ఇంకా అపార్ట్మెంట్లు కాబట్టి కింద అయితే ఆరబెట్టుకోవడానికి అవ్వదు. ఇంకా బట్టలన్నీ, బెడ్షీట్స్ అలా అన్నీ కూడా వేసేసానండి. ఇంకా బయట ఆరబెట్టేసాను, అంటే పైన ఆరబెట్టేసాను. ఇంకా కిందకు వచ్చేసి నాకు ఇల్లన్నీ కూడా ఒకసారి దులుపుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే ఇంక పూజ ఎలాగా చేసుకోవాలి కదా అనుకుంటున్నాను కాబట్టి ప్రతి మంత్ కూడా ఇలా దులుపుతానని అనలేదండి. ఇలాంటి ఏమైనా ప్రత్యేక పూజలప్పుడు ఇల్లులన్నీ కూడా మనం చాలా చక్కగా నీట్గా శుభ్రంగా ఉంచుకుంటాం కదా. ఇంకా అయితే నేను ఇక్కడ దులిపేసుకుంటున్నాను. వారాహి అమ్మవారిది పూజ అయితే పంచమి రోజు ఒక్కరోజైనా చేయాలనుకుంటున్నానండి. నవరాత్రులు ఎలాగా కుదరలేదు. లాస్ట్ 5 days అన్నా సరే చేయాలనుకున్నాను, కానీ అలాగా కూడా కుదరలేదు. ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నేను దులిపిన చెత్త అంతా కూడా అంత అయిందండి. ఇంకా అదంతా ఇంకా కర్టెన్స్ అన్నీ కూడా తీస్తాను. క్యారిడరు అవి స్లైడ్స్ అవన్నీ కూడా తుడిచేస్తున్నాను. ఇంకా విండోస్ అన్ని రూమ్స్ అన్నీ కూడా చూపించలేదండి, వీడియోలు అంత ఎక్కువైపోతుందని. అన్ని కర్టెన్స్ కూడా తీసేసాను అనమాట. ఎందుకంటే మన పీరియడ్స్ టైం అప్పుడు మనం వెళ్తూ ఉంటాము, ఎలాగైనా తగులుతూ ఉంటుంది మనకి. అలా పూజలు చేసుకుంటే పాపం కదండి. అందుకే అన్నీ కూడా ఏమైనా పూజలు ప్రత్యేకంగా ఏమైనా చేసుకోవాలనుకునేటప్పుడు ఇల్లంతా కూడా చాలా నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. అలాగే మెయిన్ డోర్ అండి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే మనకి మెయిన్ డోర్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి. అలాగే దుమ్ములు పట్టేయడం, అలాగే సైడ్ అంతా పట్లు పట్టడం అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనకి సింహద్వారం అన్నది ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు అది శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి లక్ష్మీదేవి మనకి వచ్చే ఇది అదే కాబట్టి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఆ చుట్టంతా డోర్లకు అది పట్లు, దుమ్ములు అన్నీ పట్టేసి ఉంటాయి కనుక, పట్లు అంటారండి మా సైడు, అవన్నీ పట్టేసి ఉంటాయి కనుక దరిద్ర దేవత ఖచ్చితంగా ఇంట్లో ఉంటుంది అని పెద్దవాళ్ళు అప్పటి నుంచి చెప్పుతున్నదే కదండి. ఇంకా నేను అన్నీ శుభ్రం చేసుకున్నాను. ఇంకా సోఫాలు అవి కూడా మా పిల్లలు అయితే ఎక్కి తొక్కుతుంటారు. ఇంకా పిల్లలు ఉన్నంతసేపు ఇల్లు పీకి పందిరేస్తారనమాట. అంతా ఇదిగా చేస్తారు ఎవరైనా, పిల్లలు అంతే కదండి. ఇంక ఇవన్నీ ఇప్పుడు నేను చేస్తున్న పూజ పీరియడ్స్ తర్వాత కాబట్టి ఇక్కడ నేనైతే కొంచెం వాటర్లో కల్లుప్పు ఉంటుంది కదండి, కల్లుప్పు పసుపు వేసి నేనైతే మాప్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే కల్లుప్పు మనకి ఏమైనా బ్యాక్టీరియా లేకుండా చేస్తుందండి. అలాగే పసుపు కూడా యాంటీబయాటిక్ కదా. మనకి ఏది కూడా మనకి పీరియడ్స్ టైంలో మన పెద్దవాళ్ళు చాలా పద్ధతులు పెట్టారు. ఇప్పుడున్న పిల్లలు కానీ మనం కానీ కొట్టు పడేస్తామన్నమాట. ఎందుకంటే అది మూఢనమ్మకాలు. ఇంకా ఏ రోజుల్లో ఉన్నాం, ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది, కాలం మారిపోయిందని చెప్తాము. కానీ వాళ్ళు చెప్పినవి అక్షరాల పాటిస్తే కనుక కొన్ని జబ్బులకు దూరంగా ఉండొచ్చండి నా అభిప్రాయం. అంటే నా అభిప్రాయం మాత్రమే, ఇలా ఉండమని అయితే నేను ఎవరికి చెప్పట్లేదు. అప్పటి రోజుల్లో 5 రోజులు కూడా చాలా ఇదిగా ఉండేవారు, పక్కన ఉండేమనేవారు. ఎందుకంటే వాళ్ళు చాలా నీరసంగా ఉంటారని. అలాగే వాళ్ళు ఇప్పుడంటే శానిటరీ ప్యాడ్స్ వచ్చాయి, కానీ నేను ఇది ప్రతి ఒక్కరికి తెలియాలండి సైంటిఫిక్గా కూడా. అప్పుడైతే క్లాత్లు యూజ్ చేసేవారనమాట. ఆ క్లాత్ వాష్ చేసుకొని మళ్ళీ అదే యూజ్ చేసేవారనమాట. దానివల్ల బ్యాక్టీరియా ఎక్కడ ఇదవుతుందని చెప్పి ఇలాంటివన్నీ పాటించేవారు. పసుపు నీళ్ళు చల్లడం, పసుపుతో అన్నీ చేయడం, ఎందుకంటే యాంటీబయాటిక్ కాబట్టి పసుపు అలా చేసేవారనమాట. ఇప్పుడంటే ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు. ఇది సైంటిఫిక్గా కూడా తెలియాలి అందరికీ. చాలామంది పిల్లలకి తెలియదండి. ఇలా చేయడం వల్ల మనకి దగ్గర బ్యాక్టీరియా దరిచేరదని అప్పట్లో అనేవారు. అప్పుడు ఊర్లలో అయితే మాకు అంటే విత్తనాలు ఉంటాయండి, పొలాల్లో వేయవలసినవి సంవత్సరానికి సరిపడగా ఉంచేవారన్నమాట. అక్కడికి వెళ్తే ఏం పాడైపోతాయని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండమనేవారు. ఇప్పుడంటే ఇక్కడ సిటీల్లో ఉండి మనకు అన్నీ తిరిగేస్తున్నాము, మీకు తప్పదు. ఇంకా ఈ కాలాన్ని
సమయాన్ని బట్టి మారాలి, కానీ అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేయాలండి. ఇంకా నేను అన్నీ చేసేసుకున్నాక స్నానం చేసి అయితే వచ్చాను. ఇంకా బెడ్షీట్స్ అన్నీ కూడా వేసేస్తున్నానండి. ఓపికన్నంత వరకు, సాధ్యమైనంత వరకు పాతకాలం పద్ధతులు పాటిస్తే కనుక మనకి రోగాలు కూడా కొంచెమైనా రాకుండా ఉంటాయి. ఎందుకంటే కాలంతో పాటు కూడా అప్పుడున్న పద్ధతులు పాటించడం వల్ల అప్పుడు ఎందుకో ఇలాంటి రోగాలు కూడా ఉండేవి కాదండి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఏ రోగాలు వస్తున్నాయో కూడా చెప్పలేని ఇదిలో వస్తున్నాయి. ఇంకా ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నానండి. ఇంక అన్నీ మార్చేసాను కదా, కవర్సు, సోఫా కవర్సు, బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే పసుపు నీళ్ళు జల్లుకుంటున్నానండి. ఎప్పుడు ప్రతిసారి కూడా ఇది నేను పాటిస్తానన్నమాట. బై మిస్టేక్గా ఏదైనా ముట్టుకున్నా సరే నేను 100% ఏది ముట్టుకోనండి, బీరువాలు అవి కూడా. కానీ బై మిస్టేక్ పిల్లలతో చెప్పలేము, ముట్టేసుకుంటానేమో అని చెప్పి పసుపు నీళ్ళు జల్లుకుంటే ఇంకా అనుమానం పోతుంది. అది అప్పటి నుంచి వచ్చిన ఆచారమే. అప్పట్లో కూడా మాకు అంతా అయిపోయినాక పసుపు నీళ్ళు జల్లించేవారనమాట. అలాగే ఇప్పుడు కూడా ప్రతి రూమ్ కూడా జల్లేస్తాను. ఇంకా ఏదైనా ఉన్నా పోతుందండి, అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే పోతుంది అని అనేవారు పెద్దవాళ్ళు. అదే పాటిస్తూ ఉంటానన్నమాట. ఇంకా అన్ని రూమ్స్ కూడా, ఇంకా కిచెను అన్ని రూమ్స్ కూడా ఒకసారి పసుపు నీళ్ళు మొత్తం జల్లేస్తే ఇంకా మనము ఏదైనా అనుమానం ఉన్నా సరే ఏమి ఉండదు అని అని ప్రతి మంత్ ఇలాగే చేస్తానండి. ఇంకేదైనా ముట్టుకున్నా సరే పసుపు నీళ్ళు జల్లేస్తానమాట. మాకైతే ఊర్లలో అయితే ఎవరైనా మైలు అంటారు కదండి, వాళ్ళ వచ్చినప్పుడు ఇలా పసుపు నీళ్ళు, అలాగే గోపంచకము, లేదంటే కాశీ నీళ్ళు, ఏదైనా సముద్రం నీళ్ళు, లేదంటే ఏదైనా నది నీళ్ళు, అందులో పసుపు కలిపి కొంచెం గోమూత్రం కలిపి మొత్తం ఇల్లంతా జల్లితే అదంతా శుద్ధి అయినట్టని నమ్మకం అన్నమాట. అలాగే ఇప్పుడు పీరియడ్స్ తర్వాత కూడా ఇలా జల్లుకుంటే మనం ఏది ముట్టుకున్నా సరే ఏది కాదని చెప్పి మనకి చిన్న డౌట్ క్లియర్ అయిపోద్ది అనమాట. అలాగే ఇంకా మ్యాట్స్ కూడా ఎప్పుడు మార్చేస్తానండి. ఇంకా ఇప్పుడు కూడా అలాగే మార్చేసాను అనమాట. ఇంక ఇవన్నీ అయిపోగానే ఇంకొకసారి ధూపం అయితే వేసేస్తున్నాను. ఇలా ధూపం ఇలాంటప్పుడే కాకుండా కూడా ఇంకా మొత్తం అంతా పీరియడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి నేనైతే రోజైతే ధూపం వేస్తున్నాను. అప్పుడప్పుడు కూడా మనకి కనీసం 2 వీక్స్కి ఒకసారైనా, లేదు అట్లీస్ట్ 1 మంత్కి ఒకసారైనా సరే మనం ఇళ్ళంతా కూడా ధూపం వేసుకోవాలండి. మనకి చికాకులుగా ఇంట్లో గొడవలు అవుతుంటూ ఇళ్ళంతా ఏదనుకున్నా అవ్వలేదు, ఇంట్లో ఏదో ఉంది అని మనకు అనిపిస్తుంటుంది. మాట వరుసకు అంటాం చూడండి, ఏమవుతుందో, ఏం పట్టుకుందో, మనం ఏదైనా అనుకున్న పని అవ్వట్లేదు, మనం ఏదనుకుంటే అది జరగట్లేదు అంటూ ఉంటాం కదా. అలా ఉన్నటప్పుడు మనము ఏదైనా మంగళవారం కానీ, శుక్రవారం కానీ ఏదైనా రోజు మనము పూజ చేసుకొని ఇల్లంతా కూడా ఇలా ధూపం వేసుకుంటే కనుక మంచిదండి. అలా ధూపం వేసేటప్పుడు విండోస్ అన్నీ తీసేయాలి. నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఏదైనా ఉంటే పోతుంది. ఎప్పుడు కూడా ధూపం అయితే ఇంట్లో వేయాలండి. అప్పుడప్పుడు మనకు చికాకులుగా అనిపిస్తుంటుంది. ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా అని చెప్పి ధూపం అయితే వేసుకుంటున్నాను. అయితే మనకు ఊర్లో అయితే కనుక మనకి అగ్గి ఉంటుందండి, దాంతో మనం ఎక్కువ ధూపం వస్తుంది. మనకి ఇక్కడ అగ్గి ఎక్కడ వస్తుంది. ఇంకా నాకు కప్పు సాంబ్రాణి ఉంటుంది కదండి, ధూప్ క్యాండిల్స్, దాంతోనే ధూపం వేస్తున్నాను. అది కూడా చాలా పొగ వస్తుంది. ఇల్లు మొత్తం కూడా ఒకసారి ధూపం వేసేస్తున్నాను. మాది రెంట్ ఇల్లేనండి, ఎక్కువ కబోర్డ్స్ ఉండవు. చాలా సామాన్లు బెడ్ కింద పెడుతుంటాను అనమాట. ఏమైనా ఉంటే కనుక ఈ కబోర్డ్స్ ఏమీ లేవు, ప్రస్తుతానికి మాకే కదా అన్నట్టు మేము ఎలా అడ్జస్ట్ అయిపోతున్నామండి. చాలా సామాన్లు కొన్ని అయితే బెడ్ల కింద పెడతాను. తుడిచేటప్పుడు రోజు అవి తీయడం తొడవడం ఇదే అవుతుంది. కబోర్డ్స్ కానీ పైన కానీ ఏమీ లేవు. ఇంకా అలా సర్దుకుంటున్నామన్నమాట. ఇంకా రెంట్ ఇల్లుల్లో ఎక్కువ సామాన్లు కొనేసుకున్నా సరే షిఫ్ట్ అవ్వేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పి ఇంక రూమ్స్ అన్నీ కూడా నేను ఇలా ధూపం వేసేస్తున్నాను.
ఇంకైతే దేవుడి రూమ్లోకి వచ్చానండి. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేశానమాట. బెడ్ ముట్టుకున్నాను కదా, మళ్ళీ స్నానం చేసి వచ్చాను. ఇంకొకసారి అలాగే అవుతుంది అనమాట. ఇవన్నీ చేసి బెడ్షీట్ మారుద్దాం అనుకున్నాను. బై మిస్టేక్గా మర్చిపోయి ముందే బెడ్షీట్లు అవి వేసేసానమాట. వేసి బెడ్ ముట్టుకున్నాను కదా అని మళ్ళీ చిన్న అనుమానం అనిపించింది. మళ్ళీ ఎందుకులే అని చెప్పి మళ్ళీ మనసు పీకేస్తుంది కదా మనకు, అసలే ఏమైనా చిన్నదైతే డౌట్లు ఎక్కువ అనమాట. అమ్మో అని చెప్పి మళ్ళీ స్నానం చేసి వచ్చాను. ఇంకొచ్చి ఇంకా దేవుడు ఫొటోస్ అయితే నేను క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా ప్రతి మంత్ కూడా నేను మ్యాక్సిమం అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా మళ్ళీ అన్ని బొట్లు పెట్టుకుంటాను. ఎప్పుడు కూడా దేవుడి ఫోటోలు కలకల్లాడుతూ ఉండాలండి. మనకంటే మనం పెట్టిన గంధం కుంకుమ బొట్లు వెలిసిపోయినట్టు ఉంటే కనుక మంచిగా అనిపించదు. ఇంకా అందువల్ల నేను ఇంకా ప్రతి మంత్ కూడా ఇంకా అన్నీ క్లియర్ అయిపోయినాక నేనైతే పూజ చేసుకునేటప్పుడు వారం చూసుకొని నేనైతే క్లీన్ చేసేసుకుంటానండి. ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.